టాక్సిక్ మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ సినిమా స్టోరీ మొత్తం ఏంటంటే 1920 నుంచి 1970 మధ్యలో ఉంటుంది. రాయా అనే ఒక గ్యాంగ్స్టర్ కి ఒక అక్క ఉంటుంది, అలాగే ఒక కొడుకు కూడా ఉంటాడు. మెయిన్ గా ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య జరిగే స్టోరీయే టాక్సిక్. అయితే రాయా అనే తమ్ముడు క్యారెక్టర్, ఆ తమ్ముడు కొడుకు క్యారెక్టర్, ఈ రెండు యశ్ ప్లే చేశారు. ఆ మూడు క్యారెక్టర్స్ చుట్టూ రాసుకున్న కథ ఏదైతే ఉందో ఆ కథని మనం లైఫ్ లో ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ కి పూర్తి రెస్పాన్సిబిలిటీ మనమే అనే బేస్ లైన్ మీద ఆధారపడి అయితే రాసుకున్నారు. ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా స్టోరీ. ఒక రెండు ఫైట్ సీక్వెన్స్లు పక్కన పెడితే ఈ సినిమా స్టోరీ కథ రూపంలో చదవడానికి కానీ లేదంటే ఎవరైనా చెప్పేటప్పుడు స్టోరీలో వినడానికి మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ వర్క్. అంటే ఆ ఓల్డ్ పీరియాడిక్ ఫీల్ క్రియేట్ చేయడంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది కంప్లీట్ గా సక్సెస్ అయ్యింది. ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అన్ని ఫ్రేమ్స్ చాలా బాగుంటాయి. అంటే ఆ రాయల్ లుక్ కానీ లేదంటే గ్రాండియర్ కానీ ప్రతి ఫ్రేమ్ లో ఉట్టి పడతా ఉంటుంది. అలాగే కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే రాయా కొడుకు క్యారెక్టర్ లో యశ్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అంటే KGF 2 పార్ట్స్ చూసిన తర్వాత చాలా మంది అనుకున్నది ఏంటంటే వితౌట్ బియర్డ్ మనం యశ్ ని స్క్రీన్ మీద చూడలేమేమో అని, కానీ వితౌట్ బియర్డ్ కూడా యశ్ యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. KGF 2 పార్ట్స్ కోసం యశ్ ఎంత హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ పెట్టారో దానికి 10 టైమ్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ యశ్ ఈ సినిమా కోసం పెట్టారు. అండ్ ఆ ఎఫర్ట్స్ కూడా స్క్రీన్ మీద చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఇంకా ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే చెప్పాను కదా ఇది ఒక చాలా మంచి స్టోరీ అని. అలాంటి ఒక మంచి స్టోరీని ఎన్ని విధాలు ఒక సినిమాగా తీసి చెడగొట్టొచ్చు అనే దానికి ఈ సినిమా ఒక కేస్ స్టడీ. ఎస్పెషల్లీ తెలుగు వెర్షన్ కి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే డైలాగ్ డెలివరీ. KGF లో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు అని చెప్పి ఒక చిన్న సీక్వెన్స్ ఉంటది. ఆ సీక్వెన్స్ మొత్తం యశ్ ఏ డైలాగ్ డెలివరీ అయితే చేశారో అదే డైలాగ్ డెలివరీ ఈ సినిమాలో యశ్ మాత్రమే కాదు అన్ని క్యారెక్టర్స్ చేస్తుంటాయి. ఆ డైలాగ్స్ వింటున్నంత సేపు ఒరే బాబు మీకు దండం పెడతాం, ఆ డైలాగ్ డెలివరీ ఆపేసి నార్మల్ మనుషుల్లా మాట్లాడొచ్చు కదరా బాబు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ డైలాగ్స్ లో వాడే తెలుగు పదాలు కూడా టూ మచ్ గ్రాంధికం ఉంటాయి. అంటే ఏ అన్నమయ్య కాలంలోనో వాడిన పదాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. ఆ స్లో మోషన్ డైలాగ్ డెలివరీకి తోడు ప్రతి డైలాగ్ తర్వాత 2 స్లో మోషన్ రియాక్షన్ షాట్లు ఉంటాయి. దీనివల్ల సినిమా డ్యూరేషన్ 3 గంటల 14 నిమిషాలకి వెళ్ళింది. క్యారెక్టర్స్ కూడా వాటి అవసరానికి తగ్గట్టు నచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఒక గ్యాంగ్స్టర్ అన్నాక వాడి మీద డిఫరెంట్ గ్యాంగ్స్ అనేవి దాడి చేస్తూ ఉంటాయి. వాళ్ళు అసలు ఎందుకు దాడి చేశారు అనే విషయం వాళ్ళకి తెలియదు, మనకు అర్థం కాదు. వాళ్ళు ఎవరు ఎందుకు దాడి చేశారు అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు యశ్ సినిమాలో. అవుట్డోర్ సీన్స్ లో 99.5% గ్రీన్ మ్యాట్ వేసి ఆర్టిఫిషియల్ స్కైయే పెట్టారు. అంటే ఆ ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, మేఘాలు ఇవన్నీ ఆర్టిఫిషియల్ అని మనకు క్లియర్ గా అర్థమైపోతుంటది. ఇంకా ఓవరాల్ గా టాక్సిక్ అనే సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే KGF లో వర్కౌట్ అయింది కదా అని చెప్పి అదే క్యారెక్టరైజేషన్ ని అదే సెటప్ ని ప్రతి సినిమాలో పెడతామంటే మాత్రం కష్టం. పర్సనల్ గా నాకైతే ఈ సినిమా అస్సలు నచ్చలేదు.